హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. అయలి. అనగనగా ఒక గ్రామంలో అయలి అనే గ్రామ దేవత ఉంది. ఆవిడ కన్యదేవత. అ- కన్యదేవత అవ్వడం చేత ఆ గుడిలోకి కేవలం వయసుకు రాని ఆడపిల్లలు మాత్రమే వెళ్తారు. పెళ్ళైన ఆడవారికి, పురుషులకు ప్రవేశం ఉండదు. పక్క ఊర్లో ఉండే ఒక అబ్బాయి ఈ ఊర్లో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ విషయం ఊర్లో వాళ్ళకి తెలిసి గొడవలు జరుగుతుంటే ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ ప్రేమ జంట అక్కడి నుండి పారిపోతారు. అలా అమ్మాయి ఊరు నుండి పారిపోయినది నుండి ఆ ఊర్లో అన్ని అరిష్టాలు మొదలవుతాయి. కరువు, మసూచి, ప్రాణాలు పోవడం, ఇక అందరూ అమ్మవారికి కోపం వచ్చింది అని ఆ ఊర్లో నుండి కట్టుబట్టలతో వేరే ఊర్లకి మకం మారుస్తూ ఉంటారు. ఊర్లో అందరూ ఇదంతా ఆ అమ్మాయి పారిపోవడం వల్లనే జరిగింది కాబట్టి ఇక నుండి మన ఊర్లో అమ్మాయిలు పెద్ద మనిషి అయిన వెంటనే పెళ్లి జరగాలి అని ఊరు సభ్యులు నిర్ణయించుకొని దానికి కట్టుబడి ఉంటారు. ఇదంతా జరిగి 500 ఏళ్ళు అవుతున్నా 90లో కూడా ఆ ఊర్లో ఆచారం అలానే కొనసాగుతూ ఉంటుంది. అప్పటి నుండి ఇప్పటిదాకా ఎవరూ ముందుకు వచ్చి ప్రశ్నించింది లేదు. అలాంటి ఊర్లో ఒక అమ్మాయికి బాల్యంలోనే పెళ్లి చేసుకొని జీవితాన్ని పాడు చేసుకోకూడదు. ఇలాంటి కట్టుబాట్లు వేరే ఊర్లో ఏమీ లేవు కదా. ఇప్పుడు కాలం మారింది. తను చదువుకొని డాక్టర్ కావాలి అని కోరుకుంటుంది. అసలు ఆ ఊర్లో 10వ తరగతి చదివిన అమ్మాయి ఒక్కరు కూడా లేరు. అందరూ పుష్పవతి అవ్వగానే పెళ్లి చేసుకొని ఇంటికి అంకితం అవుతారు. అలాంటి మూఢనమ్మకాలు ఉన్న ఊరిలో ఆ అమ్మాయి ఏం చేసింది? వాళ్ళ ఊర్లో పేరుకుపోయిన మూఢనమ్మకాలని ఎలా ఎదిరించింది? ఆ ఊరి పెద్దలు అసలు ఊరుకుంటారా? మగజాతి అహం ఊరుకుంటుందా? మగవారిని ఎదిరించలేని ఆడవారికి ఆ చిన్నపిల్ల మాటలు, చేష్టల వల్ల మార్పు వచ్చిందా? ఆ అమ్మాయి ఊరికి విరుద్ధంగా వెళ్తుంటే ఊర్లో మళ్ళీ అమ్మవారికి కోపం వచ్చి ఆ ఊరిని ఏం చేసింది? ఆ ఊరి ఆడవారికి స్వేచ్ఛ దొరికిందా లేదా? ఇవన్నీ తెలియాలి అంటే అయలి వెబ్ సిరీస్ని చూడాల్సిందే. మన సమాజంలో ఉండే ఒకప్పటి ఆచారాలు ఎలా ఉండేవి? వాటిని అదునుగా చేసుకొని ఎంతమంది వారి స్వార్థానికి ఉపయోగించుకున్నారు? ఆడవారికి విద్య ఎంత అవసరం? వాటి కోసం ఎంత పోరాడాలో ఒక చిన్న పిల్ల పోరాడిన తీరు మనం అణచివేస్తున్న వాటిని గుర్తు చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు అనగానే హీరోయిన్ కూడా హీరోలాగా ఫైట్స్ చేస్తుంది, లేదా హీరో సపోర్ట్ తీసుకొని ముందుకెళ్తుంది అనే ధోరణి నుండి ఒంటరిగా సమస్యతో పోరాడటం అప్పుడప్పుడు విద్యాబాలన్ సినిమాలో మనం చూస్తూ ఉంటాం. మళ్ళీ ఇప్పుడు ఈ చిన్నపిల్ల ఊర్లో ఆడవారితో కలిసి వందల సంవత్సరాలుగా పేరుకుపోయిన బంకని ఎలా కడిగి మెరిసేలా చేసిందో తెలుసుకోవాలంటే అయలి వెబ్ సిరీస్ని చూడాల్సిందే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.